Are you proud of Samura? We are all proud of Samura. Also, మీరు Samura story వింటారా? తెలుసా మీకు? No, you want to hear, then you have to keep quiet. ఎవ్వరు మాట్లాడకపోతే then I will tell you the story. Okay? So I congratulate Samura and all the team players, Anjali, Teja, Narsaya, Jagu, and especially PT sir. Kuchan sir, PT sir. PT sir, especially. It's చాలా ప్రౌడ్ మూమెంట్ కాదు, చాలా ఛాలెంజెస్. మేడం వాళ్ళు చెప్పారు కదా, ఎవ్రీ మూమెంట్ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయట. ఎందుకంటే తెలుసా, అండర్ 14 నేషనల్ సెలెక్ట్ అయితే అది కనుక ఓకే అయిపోతే కొంచెం నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోవచ్చు. గ్రూప్ 1 ఆర్ IAS, ఈవెన్ సివిల్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయిపోవడం చాలా ఈజీ. చిన్న చిన్న జాబ్స్ ఊరినే వచ్చేస్తాయి, రైల్వేస్ ఇటువంటివి ఊరినే పిలిచి ఇచ్చేస్తారు. మీకు ఇది స్ఫూర్తినివ్వాలని చెప్తున్నాను. వై గేమ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకో విషయం తెలుసా, సమ్రా ఒకసారి కాకినాడలో ఒక గేమ్స్కి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్తో పడింది. మన వాళ్ళు చాలా మంది వెళ్ళారు ఈ హోమ్ నుంచి. సమ్రా జస్ట్ విత్ బేర్ ఫుట్, విత్ నో షూ, వాళ్ళు 2 గోల్స్ వేశారు, మన వాళ్ళు 13 గోల్స్ వేశారు. All of them have come with protein shakes, అదేంటి షూస్, కార్లో దిగారు వాళ్ళందరూ ఆడడానికి. బట్ వి వెంట్ జస్ట్ విత్ బేర్ ఫుట్. టీషర్ట్, జెర్సీస్ కూడా లేవు సరిగ్గా. ఆ రన్నర్స్ వచ్చి ఆ స్కూల్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్, ఎవరు ఈ సమురా అని అడిగి వెళ్ళారు. సో వాట్ బ్రింగ్స్ క్రెడిట్ ఈస్ టాలెంట్. టాలెంట్ ఉందనుకోండి, ఎవరు సమురా ఎవరు అని ఈరోజు పేపర్లన్నీ ఎదుక్కుంటూ వచ్చి సమురా గురించి రాసుకెళ్తారు. మీరు రేపు పొద్దున సమురా గురించి మీరు పేపర్లో చదవడం కన్నా ముందుగా మీకు తెలుసుకోవడం మంచిది కదా, తెలుసా లేదా? ఓకే, సో సమురా నేను ఎప్పుడు చూసానో తెలుసా మీకు? Samura when he was just 4 years old and his brother Jagu was just 3 years old. వాళ్ళిద్దరూ 4-3 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నేను ఈ ప్రాంతంలో మంచినీళ్ళు బోర్లు వేసేవాడిని. వీళ్ళ ఊరు ఇప్పుడు హిట్మా చనిపోయాడు, చూసారా? హిట్మా చనిపోయాడా? తెలుసా హిట్మా గురించి? హిట్మా స్టోరీ విన్నారా? అంతకన్నా లోపల, ఇప్పుడు హిట్మా ఎక్కడైతే చనిపోయాడో, ఎన్కౌంటర్ చేయబడ్డాడో, అంతకన్నా లోపల అనమాట. ఇంకెవ్వరు వెళ్ళలేదు. అలాంటి ప్రాంతంలో నేను ఒక వెహికల్ తీసుకొని, బోర్వెల్ తీసుకొని నేను వెళ్తున్నాను. డ్రిక్ చేస్తారు కదా బోర్వెల్, ఆపనవా? ఆ సౌండ్ ఆపనవా? ఎవరన్నా వెళ్ళి పైకి వెళ్ళి చెప్పండమ్మా, వెళ్ళారా? సో అక్కడ సమురా వాళ్ళ తమ్ముడు జగబంధు, వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ, ఒక డెడ్ బాడీ, ఆ ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర, ఒక డెడ్ బాడీ మీద పడి ఏడుస్తున్నారు చిన్న పిల్లలు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అంతా తెలుసు, అందుకనే నేను వాళ్ళ ముందే చెప్తున్నా. అప్పుడు నేను ఆ బోర్వెల్ రింగ్కి వెళ్తూ అక్కడ నాకు అడ్రస్ తెలియక కొంతమంది జనం ఉన్నారు అక్కడ. ఏంటి ఇక్కడ మాకు అడ్రస్ తెలియట్లేదని అడిగితే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమైందంటే వాళ్ళ సమురా వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు, వీళ్ళు ఏడుస్తుంటే మేము అయ్యో చిన్నపిల్లలు, తల్లి కూడా అమ్మ కూడా చిన్న వయసు, ఏడుస్తుంది, అయ్యో పాపం అనుకున్నాం. మాకు కావాల్సిన
మాకు కావాల్సిందేంటి, అడ్రస్ కావాలి. అది అడిగి అయ్యో అనుకుని వెళ్ళిపోయాం అంతే. ఏజెన్సీలో చాలా మంది ఇలాగే తల్లిదండ్రి ఇలాంటి చిన్న వయసు తల్లిదండ్రులు చనిపోతూ ఉంటారు. అది నేను చాలా సార్లు చూశాను. నేను అలాగే అనుకొని వెళ్ళిపోయాను. అర్థమైందా? అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ అంకుల్ కూడా మాతో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు కదా. ఎవరు మరి మన రేచల్ వాళ్ళ డాడీ, ఆయన కూడా నాతో ఉన్నాడు. మేమందరం కలిసి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మా పని మేము చూసుకున్నాం. చాలా రోజులు మా బోర్వెల్ వేసేసుకున్నాం. బోర్వెల్ వేసుకొని వెనక్కి వస్తున్నాం. 20 days పట్టేసింది. అప్పుడు నేనేమి ఇలాంటి బిల్డింగ్స్ లో లేను, అక్కడ ఒక పాకలో ఉండి ఆ పనులన్నీ చూసుకోవడానికి గుర్తేడు, పాతకోట విన్నారా ఈ ప్రాంతాలు? ఆ ప్రాంతాల్లో ఉండి ఈ మంచి నీళ్ళు ఎవరికైతే లేవో వాళ్ళకి బోర్వెల్స్ వేస్తూ పని చూసుకునేవాళ్ళం. చూసుకొని రిటర్న్ వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం అంటే మా టీంలో ఒక సభ్యుడికి మలేరియా టైఫాయిడ్ వచ్చేసి వాడు రాత్రులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. బుర్రకెక్కేస్తుంది. మలేరియా టైఫాయిడ్ బుర్రకెక్కుతుంది తెలుసా? విన్నారా? బ్రెయిన్ ఎక్కుతుంది. ఆడిని మేము మారేడుమిల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం కోసం మేము తిరిగి ప్రయాణం చేస్తున్నాం మధ్యాహ్నం పూట. కరెక్ట్గా అప్పటికి 25 days రిటర్న్ అవుతుంటే ఈసారి మళ్ళీ అక్కడ జనం ఉన్నారు. ఈసారి మళ్ళీ అదే సీన్. ఏజెన్సీలో ఎవరన్నా చనిపోతే ఏం చేస్తారు? ఈ ఐస్ బాక్సులు అవి ఉండవు కదా, ఆ రోజే కాల్ చేస్తారు, వెంటనే కాల్ చేస్తారు. మేము మళ్ళీ వస్తుంటే ఇటువైపు వెళ్తున్నప్పుడు అదే సీను, అటు నుంచి వస్తున్నప్పుడు అదే సీన్. ఈసారి తల్లి అయ్యేసరికి మేము ఆగిపోయాం. దేవుడు ఎందుకు ఈ 2 కళ్ళకి ఆ టైంలోనే ఎందుకు? ఆ ముందు రోజు రావచ్చు, లేకపోతే అది గడిచిపోయినాక రావచ్చు. అది ఎవరన్నా ఫోన్ చేస్తే వచ్చింది కాదుగా. అప్పటికప్పుడు అటు బయలుదేరుతుంటే అక్కడ మళ్ళీ అదే పరిస్థితి. ఈసారి మళ్ళీ జగబంధు సుమరాయ్ తల్లి బాడీ మీద ఏడుస్తుంది. వల్లానమ్మ ఫుల్లుగా తాగేసి పడిపోయి ఉంది. ఏమవుతుందా అని చూసాం. కొద్దిసేపు అదే స్టాఫ్ ఉన్నాం, మేమందరం అలా నుంచొని ఉండిపోయాం. కాల్ చేస్తారు బాడీస్ని. అప్పటి వరకు ఉన్నాం. అయిపోయినాక సమురాని జగబంధు అక్కడ ఆ పాక దగ్గర కూర్చున్నారు. ఆ నానమ్మేమో తాగి పడిపోయి ఉంది. అందరూ ఎవరి కాళ్ళే ఇంటికి వెళ్ళిపోయారు. మరి వీళ్ళు ఎవరు చూసుకుంటారని వీళ్ళిద్దరిని ఎవరో పట్టించుకోలే. ఎవరి కాళ్ళే వెళ్ళిపోయారు. ఆ నాన్న తాగి పడుకుంది. వీళ్ళిద్దరూ అక్కడ అలా పిక్క మొక్క వేసుకొని కూర్చున్నారు. వీళ్ళ భాష రాదు నాకు. జగబంధుతో ఆ ఫొటోస్ ఉన్నాయి, చనిపోయినప్పుడు ఫోటో ఉంది. ఇదేది స్టోరీ లాగా ఉంటుంది, సినిమా స్టోరీ లాగా. కానీ ప్రతి ఆ స్టాఫ్ మాతో ఉన్నారు. ఇప్పుడు ఆ ఫొటోస్ ఉన్నాయి. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆ రోజు రాత్రి నేను మారేడుమిల్లి వెళ్ళాను. నా హృదయం అంతా పగిలిపోయింది. వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను మేడం చనిపోతే మా అబ్బాయి ఏం చేస్తాడు? తెల్లారి నుంచి ఎవరిని అడుగుతాడు టిఫిన్ కోసం, ఎవరిని అడుగుతాడు పాల కోసం, ఎవరిని అడుగుతాడు పుస్తకం కోసం, ఎవరిని అడుగుతాడు దుపట కోసం. వాళ్ళ మీ అందరూ చనిపోతే మా బాబు మా అమ్మ దగ్గరికి వెళ్తాడు, మా నాయనమ్మ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ కొంచెం డబ్బు ఉన్నది కాబట్టి, ఆవిడకి తాగుడు లేదు కాబట్టి మా పిల్లవాడిని పెంచుతుంది. కానీ వీళ్ళ విషయంలో నానమ్మకి ఆవిడ ముసలిది. ఆవిడ కూడా రేపో మాపో చనిపోయేలా ఉంది. చనిపోయింది కూడా. తర్వాత చనిపోయింది. వాళ్ళిద్దరూ ఆవిడ అసలు పట్టించుకునే పరిస్థితిలో లేదు. నాకు నిద్ర పట్టలేదు. అసలు నిద్ర పట్టక ఏం చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి 15 రోజుల్లో తర్వాత నాకున్న ఆస్తి అంతా అమ్మేశాను. అప్పటి వరకు నేను వ్యాపారం మీద సంపాదించిన రూపాయి అంతా అమ్మేశాను. వచ్చి
11 నెలల్లో ఇది కట్టాం. 11 నెలల్లో ఈ హోసన హోమ్ కట్టాం. ఆ తర్వాత చాలా మంది పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఇక్కడికి వస్తూ ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. అభి, జోసఫ్ ఇలాంటి వాళ్ళు వచ్చారు ముందు. అయితే వీళ్ళు రావట్లేదు, వీళ్ళు కనిపించట్లేదు. వీళ్ళ ఎవరో పట్టించుకోక వీళ్ళిద్దరూ డొంకరాయి వైపు వెళ్ళిపోయి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దానికోసం 6 నెలల పాటు కరుణాకర్ అంకుల్, అదే రేచర్ వాళ్ళ డాడీ, ఆ ఫోటో పట్టుకొని ఏజెన్సీ అన్ని సంతలు తిరిగేవాడు 6 నెలలు. ఎందుకంటే నాకున్న డౌట్ ఏంటంటే, నేనేమన్నా తప్పు చేశానా? ఏదో ఒక సన్నివేశాన్ని చూసి నేను ఆస్తి అమ్మేసి కట్టేశానా? వీళ్ళ కోసం కదా నేను కట్టింది, వీళ్ళు కనిపించట్లేదండి అని నేను చాలా బాధపడేవాడిని. అప్పుడు 6 నెలల తర్వాత వాళ్ళు ఒక సంతలో ఎవరో బట్టలు వేసుకొని, ఎవరో బట్టలు కింద వస్త్రం లేదు, ఎవరితో పొడుగు చొక్కా వేసుకొని, ఎరా మీరు మాతో పాటు వస్తారా అని అంటే, ఏమంటారు జనరల్గా మా పెదనాన్నకి చెప్పేసి వస్తాం, మన చిన్నాన్నకి చెప్పేసి వస్తాం, ఏమీ అనకుండా తక్కువని వచ్చేసాయి. అంటే వాళ్ళు ఎవరి కోసం, ఎవరన్నా వచ్చి మమ్మల్ని చూస్తే, ఎవరన్నా మమ్మల్ని తీసుకెళ్తే, ఎవరన్నా మమ్మల్ని పట్టించుకుంటే వచ్చేద్దామని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే వేస్తాడారు. ఎవరన్నా అదే వాళ్ళకి ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి చెప్పి వాళ్ళని చూపించటం, వాళ్ళు నేను చూసిన విధానం, దేవుడు మాకు చూపించిన విధానం, వాళ్ళు మళ్ళీ ఇక్కడ వాళ్ళు వచ్చిన విధానం, ఈ రోజు జరిగినటువంటి ఈ సక్సెస్, అది ఇంకొక స్టాంప్ అంటే రుజువు చేస్తుంది. ఏమనంటే ఇది ఊరికనే స్టార్ట్ చేయబడలేదు, దీని వెనకాల ఏదో పెద్ద పర్పస్ ఉంది అనేది మాకు మళ్ళా ఒకసారి ఒక ఉత్తర వేస్తుంది. ఎస్, మనమేమి సరదాగా చేసిన పని కాదు, ఆవేశంతో చేసింది కాదు, లేకపోతే ఏదో పాపలాగా ఎప్పుడు అప్పటికప్పుడు వచ్చిన ప్రేమ వల్ల జరిగింది కాదు. అది ఒక ప్రణాళిక ద్వారా జరిగింది అనేది ఈరోజు ఈ విన్నింగ్ ఈ అండర్-14 నేషనల్స్ కి సెలెక్ట్ అవడం వల్ల ఇట్ ఈస్ అగైన్ ప్రూవింగ్ us that it has not been eventual. ఏదో సాదృశ్యంగా లేకపోతే ఏదో జస్ట్ సరదాగా ఏర్పడింది మాత్రం కాదు. అర్థమైందా మీకు? సో అలాంటి బిడ్డ మరి ఈరోజు మొన్న విన్నాను, జగబంద్ అంట 9th క్లాస్ మ్యాథ్స్ పేపర్ ఆన్సర్ చేస్తాడు. తెలిసిందా మీకు? చాలా కదా. మరి ఏ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఆ బిడ్డ అలా చదువుతున్నాడు? ఏం ఉండి చదువుతున్నాడు? తల్లిదండ్రులు లేరు, ఆస్తి లేదు. ఈరోజు ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతో మంది ఫోన్లు చేసి ఆ కోచ్లు కాడలేని ప్రెషర్లు ఇచ్చేస్తున్నారు, వీడిని తీసేయమని. అంతమంది ప్రెషర్ ఇచ్చిన వాడిలో స్కిల్ ఉంది కాబట్టి, వాడిలో ఆ నైపుణ్యత ఉంది కాబట్టి ఎవరు ఏమీ చేయలేకపోయారు. సమురా స్టోరీ మీకు ఈరోజు ఒక ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఆడో స్ఫూర్తి అవ్వాలి. మీకు రోజు ఇంట్లో క్యారేజ్ పెట్టేవాళ్ళు ఉన్నారు, రోజు వండి పెట్టేవాళ్ళు ఉన్నారు, ఓకే, మీకు స్నానం చేయించే వాళ్ళు ఉన్నారు, లెగమని చెప్పేవాళ్ళు ఉన్నారు, రోజు స్కూల్ టైం అవుతుంది లెగరా బాబు అనేవాళ్ళు ఉన్నారు, సాయంత్రం అయితే స్నాక్స్ ఇచ్చేసి ఏంటి ఇష్టమో చేసే స్నాక్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవునా? మీకు ఏది కావాలంటే అది నిమిషాల్లో ఇచ్చేసే తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ ఇస్తాం, కానీ మీకు జరిగినట్టు జరగదు కదా. సొంత తల్లిదండ్రులు ఉన్నట్టు జరుగుతుందా? కానీ ఇక్కడ అన్ని జరుగుతున్నాయి. వాడు వీటిలన్నింటినీ ఉపయోగించుకుంటున్నాడు దాన్ని తగ్గట్టుగా. ఎక్కడ ఎప్పుడు చూడండి వాళ్ళ సమురాలో మీకు ఎక్కడన్నా గర్వం కనిపిస్తుందేమో. ఎప్పుడన్నా వాడి హ్యాండ్ రైటింగ్ బుక్ తీసుకొని చూడండి, వాడి నోట్ బుక్ ఎలా ఉంటుందో. ఎవరు నేర్పించారు?
జీవితంలో పైకి రావాలనేటువంటి ఆశ కొన్ని పట్టుకొని పాకాలి. కొన్ని పట్టుకొని పాకాలంటే ఈడే నాకు లేదు, అది లేదు, ఇది లేదు అని కంప్లైంట్ చేసేటువంటి పిల్లలు ఎక్కువైపోయారు. అన్నీ ఉండి బిర్యానీ చేస్తాం గొప్ప కాదు. అర్థమైందా? ఉన్న దాంట్లో చేసుకోవడం గొప్ప, ఉన్న దానిని ఉపయోగించుకొని పైకి రావడం గొప్ప, ఉన్న దాంట్లో ఉన్న పరిస్థితుల్లోంచి పైకి రావడం గొప్ప. చాలాసార్లు అనుకుంటాం నేను ఇంత ఏర్పాటు చేశానంటే మీరు అందరూ అనుకోవచ్చు సార్ బోల్డ్ డబ్బు ఉంది, డబ్బు ఊరికనే రాలా, దాని వెనక బోల్డ్ కష్టం ఉంది, దానికి వెనక బోల్డ్ అంత ఇది ఉంది. ఇంతమంది 59 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు ఇక్కడ ఒక్క దగ్గర. ఈరోజు చిన్న చిన్నగా మొత్తం అంటే ఆయమ్మలు ట్రైనర్స్తో లెక్క పెడితే 59 మంది రోజుకి ఇక్కడ పనిచేస్తున్నారు. ఈరోజు జీతాలు తీసుకుంటారు. 59 మందిని కోఆర్డినేట్ చేయాలి. ఒక్కొక్కరిదే ఒక మనస్తత్వం, ఒక్కొక్కరిదే ఒక్కొక్క రకం. ఎలా జరుగుతుంది ఇదంతా? మనలో దోషం, మనలో ఉండాలి. ఏముండాలి? ఒక విజన్ ఉండాలి, ఒక దర్శనం ఉండాలి. నీ వయసుకి నీకు ఏ దర్శనం ఉండాలి తెలుసా? నేను కూడా బాగా చదవాలి, నేను పట్టుకున్న దాంట్లో నెంబర్ 1 అవ్వాలి. అదవుతుందా? సోమరావుకి మరి ఈరోజు మంచిదా కదా? ఈరోజు వాడి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ స్టేట్ సర్టిఫికెట్తోనే సెటిల్ అయిపోతారు చాలా మంది. ఆ సర్టిఫికెట్ ఒక్కదాంతో సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఆడు కనుక నేషనల్ సర్టిఫికెట్ నేషనల్స్ కొట్టేస్తే నేషనల్స్లోకి ఎంటర్ అయితే చాలు, కానీ మళ్ళీ ఏ ప్రాక్టీసు లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న గ్రౌండ్లో కుదిరినప్పుడల్లా బాల్తో ఆడేవాడు అంతే. నేను ఒకరోజు సాయంత్రం మొన్న పోయిన వారం ఇలా 5 కలిపి ప్రాక్టీస్ చేస్తున్నాను బాల్తో. చిరిగిపోయిన బాల్, అవన్నీ ఆ కోచ్లు చూస్తే ఆశ్చర్యపోతారు. చిరిగిపోయిన బాల్తో అలా ఆ ఉన్న దాంట్లో ప్రాక్టీస్. మాకు బాల్ లేదని కానీ, ఏ రోజు మాకు షూ కొని పెట్టమని కానీ ఏది అడగలేదు. అడిగితే నేను చేసేవాడిని కానీ అడగను. నేనే చూసి మా 136 మంది పిల్లలు అంతే. 136 మంది పిల్లలు హోసన్నా హోమ్లో వాళ్ళని పెంచుతున్నటువంటి మన డీన్ సారు, మధు మేడము, లేకపోతే శారా మేడము, ప్రభాకర్ గారు, వాళ్ళందరూ వాళ్ళని ఎలా పెంచారంటే ఒక పద్ధతిలో పెంచారు. ఒక పద్ధతిలో. ఇంట్లో 2 పెంచలేకపోతున్నారు. అవునా? మీ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు 2-3తో ఏమైపోతున్నారు? కొప్పడుతున్నారు. అప్పుడప్పుడు 136 మంది పిల్లలు, వాళ్ళకి దెబ్బలు పడతాయి, చెప్తున్నాం కదా. మా పిల్లలు కాబట్టి పడదు. ఈరోజు సక్సెస్. వాళ్ళు ఎప్పుడు కొట్టేమని కానీ తిట్టేమని కానీ ఎప్పుడు ఎదురు తిరగలేదు. వాళ్ళు ఏదన్నా కంటత పెట్టి అప్పచెప్పమన్నామంటే కంటత పెట్టి అప్పచెప్పే వరకు కూడా అన్నం తినకుండా కంటత పెట్టే పరిస్థితి. అక్కడ ఒక డిసిప్లిన్. 4ంటికి లేవమని ఎవరో చెప్పం, అక్కడ వస్తువులన్నీ ఆర్డర్లో పెట్టమని ఎవరో చెప్పం. ఎవరు వర్క్ డ్యూటీస్ వాళ్ళు చేస్తారు. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే హోమ్ పిల్లలు వాళ్ళు ఎక్కువ కష్టపడినా వాళ్ళ జీవితంలో పైకి వచ్చేటువంటి అంతా ట్రైనింగ్ అక్కడ జరుగుతుంది. దే విల్ హ్యావ్ ద ఫుల్ ట్రైనింగ్. అక్కడ ఫుల్ ట్రైనింగ్ వాళ్ళు పొందుతారు. వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ ఒబీడియన్స్ వేరేగా ఉంటుంది. కాబట్టి అలాగే పైకి వచ్చాడు సమరా నుంచి ఎవడు కంప్లైంట్ ఇవ్వడం. హోమ్లో ఒక కంప్లైంట్ రాదు. ఆడి పని ఆడు చూసుకుంటాడు. ఆడి ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయమన్నా ఏ పని చెప్పు కరెక్ట్గా చేసేస్తాడు. ఇక మీకు ఏమి డోకా ఉండదు. ఏ పని చెప్పు, లేకపోతే విసుక్కోవడం ఏమీ ఉండదు. అలా 133 మంది పిల్లలు
ఎప్పుడు ఏం చెప్పినా విసుక్కోవడం ఉండదు. అలాంటి పిల్లలు మాకు కలిగి ఉన్నందుకు మేము ధన్యులను అని నేను ఒప్పుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. అది నేను చెప్పలేను. నేను ఎక్కువగా చెప్తే నేను ధైర్యంగా మీతో మాట్లాడాలని నేను ప్రేర్ చేసుకున్నాను. నేను ధైర్యంగా మాట్లాడాలి. చిన్నపిల్లల ముందు నేను ఒక్క ఒట్టు కూడా నాకు రాకూడదు అని ధైర్యంగా మాట్లాడడానికి నేను ప్రేర్ చేసుకున్నాను. ఓకే, సో ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్, ఎస్పెషలీ ఫర్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ఆల్ ద స్టాఫ్ హియర్. మీ అందరూ కూడా సమరాకి మీరు ఇచ్చినటువంటి సపోర్ట్, హోమ్లో టీచర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. మా హోమ్ పిల్లల్ని చక్కగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని చక్కగా పట్టించుకొని మీరు చక్కగా వాళ్ళని చదివిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. అలాగే మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే మా హోమ్ పిల్లల్ని మీరు అందంగా చూస్తూ ఉన్నందుకు, వాళ్ళు మీరు ఎప్పుడు తిట్టకుండా ఉంటున్నందుకు, వాళ్ళు మీరు ఎప్పుడు కొట్టకుండా ఉన్నందుకు, లేకపోతే వాళ్ళని ఎప్పుడు ఎటకారం చేయనందుకు, ఓకే, వాళ్ళని ఏడిపించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్. అలాగే మరి మీరు ఈ బిడ్డల్లాగా జీవితంలో ఉన్న దాంట్లో పైకి రావడం, డబ్బులుండి పైకి రావడం గొప్ప కాదు, డబ్బులుండి అన్నీ ఉండి పైకి రావడం గొప్ప కాదు. ఉన్న వాటిల్లో పైకి వస్తే అది సెల్ఫ్ గా డెవలప్ అవడం అనమాట.